గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, గడిచిన రాత్రంతా నీ రెక్కల చాటున కాచి దాచి కాపాడవయ్యా. ప్రభువా, మీకు ఏది కూడా సమీపించకుండా నీ రెక్కలతో మాకు కప్పవయ్యా. నీకే కోట్లాది వందనములు తండ్రి. దేవా, ఇదిగో అయ్యా, ఈ ఉదయకాలపు సమయంలో లేచి నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనములు. ఈ ప్రార్థనలను కలుసుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నీకు వందనములు. ఎంతోమందికి లేని ఈ అవకాశాన్ని మాకు ఇచ్చావయ్యా. నీకే కోట్లాది వందనములయ్యా. దేవా, ఈరోజు మా జీవితంలో మేము ప్రతిదీ పొందుకునే దాన్ని బట్టి నీకే వందనాలయ్యా. దేవా, మేము బ్లెస్సింగ్ పొందుకోవాలయ్యా. ఈరోజు మా జీవితంలో మరుపు రాని రోజుగా మేము ఈరోజు మిగిలిపోవాలయ్యా. జరగబోయే ప్రతి కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు మా జీవితంలో ఏం జరగబోతుందో మాకు తెలియదు, కానీ జరగబోయే ప్రతి దాని గురించే నీకు వందనాలు తెలియజేస్తున్నామయ్యా. అది మేలైన కీడైన సమస్తము నీ వలనే సాధ్యం ప్రభువా. దేవా, నీకే కోట్లాది వందనములయ్యా. ఈరోజు ఎంతోమంది వారి జీవితంలో ఆశతో కళ్ళు తెరిచి నిన్ను ప్రార్థనలో కలుసుకొని ఉండొచ్చు, కానీ ప్రభువా, నీవు నమ్మకమైన వాడవయ్యా. వారి జీవితంలో ఉన్న ఆశని తృప్తిపరిచే దేవుడు, నెరవేర్చే దేవుడు అయ్యా. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమో, లేదా అనారోగ్య పరిస్థితులేమో, ప్రతి దాన్ని దేవా నీవే చూసుకోమని అడుగుచున్నామయ్యా. తండ్రి, ఈరోజు ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వారి ఎగ్జామ్స్ గురించి ప్రార్థిస్తున్న ప్రభువా, నీవే ఆశీర్వాదాన్ని వారి మీద కుమ్మరించు, జ్ఞానాన్ని వారి మీద కుమ్మరించమని అడుగుచున్నానయ్యా. ఎవరెవరైతే అవుటర్ ఇండియా ఎవరెవరైతే ఉంటున్నారో, లేదా గల్ఫ్ దేశాల్లో ఉంటున్నారో, ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారికి నీ ఆశీర్వాదాన్ని, నీ తోడుని దయచేయండి. నీ కృప వారి మీద కుమ్మరించమని, ఈరోజంతటిని ఆశీర్వదించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము మా పరలోకపు తండ్రి.